వరదలు వచ్చినాయి, బుడిమేరు ముంచింది. అది మ్యాన్మేడ్ కాదండి, ప్రభుత్వ వైఫల్యం కాదండి, అది ప్రభుత్వ తాలూకా అలసత్వంతో తీసుకున్న నిర్ణయంతో 30 మంది చనిపోలేదండి. ఒక ఆనకట్టు కొట్టుకుపోయి 30 మంది చచ్చిపోయారంటే ఆనకట్టు కొట్టుకుపోయిందంటే అర్థం ఉంది. ఎలా చనిపోయారండి? అక్కడ తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్ళు లేక, మందులు వేసుకోవడానికి మందులు లేక, ఆ ఇంటిలో 3 రోజులు 5 రోజులు ఉండి ఆ వృద్ధులు, ఆ వికలాంగులు, ఆ చిన్నపిల్లలు సుమారు 33 మంది 34 మంది చనిపోయారు. ఇది వాస్తవం. ఒక 2-3 ఆ ఏట్లో కొట్టుకుపోయింది నీటిలో. మిగతా వాళ్ళందరూ ఈ రకంగా చనిపోయారు అక్కడ. నిన్నకాక మనం చూసాం తిరుపతిలో. ఎప్పుడైనా మనం పుట్టిన తర్వాత ఎవరైనా సరే అలాంటి సంఘటన చూసామని తిరుపతిలో? మహా కుంభమేళ జరుగుతుంది ప్రయాగలో, కోట్లాది మంది వస్తున్నారు. ఏం జరిగిందండి? ఎవరైనా చనిపోయారండి? ఆఫ్టర్ ఆల్ 20,000 మంది వస్తే, 30,000 మంది వస్తే 6 చనిపోతే అది ప్రభుత్వంతో అలసత్వం కాదండి? చెప్పండి. ఇది మ్యాన్మేడ్ కాదండి. ఇది అయి పెట్టుకొని ఎవరి మీద బురద జల్లడం కంటే ఎందుకు ఇవి? బురద జల్లే ముందు 1 వేలు చూపెట్టే ముందు 4 వేలు మనం చూపెడుతున్నాయి.